పండుగకో పబ్బానికో జాతరకో మనిషి ఆడి మనిషి తల్లిగారింటికో అత్తగారింటికో పెళ్లికో పేరంటానికి పోతే ఏడాదికో 10 సార్లు ఎక్కి బస్సు 365 రోజులలో 10 రోజులు ఎక్కి అంతకంటే ఎక్కుతా మరి బస్సు ఉచితంగా పెట్టింది ఎవరి పనికి వస్తుంది? నెలనాడు జీతాలు తీసుకునేటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ₹1,00,000 జీతం తీసుకునేటువంటి ఆడవాళ్ళకి బస్ టికెట్ తక్కువైనా అది ఇప్పుడు వాళ్ళకే పనికి వస్తుంది తప్ప మీకు పనికి వస్తుంది? మీకు పనికి వస్తుంది? ఇక ఒట్టి పుణ్యానికి మీ మొబైళ్ళు ఏమో ఆడవాళ్ళకి బస్సు పెట్టారు మీతోనే కొట్లాడు వాడు బస్సు పెట్టి మీకు పంచాయతీ పెడుతున్నాడు పెండ్లమ్మ ఊరికి. పిల్లల్ని చదువుకున్న పిల్లల్ని ఆ పోలీస్ రిక్రూట్మెంట్లో 46 జీవో అని ఉండే ఒకటి ఇప్పటికి ఉంది. జిల్లాల వారీగా ఒక అరేంజ్మెంట్ కోసం తెచ్చింది సర్కార్. ఆ జీవో నుంచి మాకు నష్టమైతే రద్దు చేయాలంటే తెలియక తెలిసి కొంత మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మా సర్కారు ఎక్కినాక వారం రోజుల లోపలనే ఈ జీవోను క్యాన్సిల్ చేసి పడేస్తామన్నారు. 5 నెలలు 6 నెలలు పడుతుంది. మరి ఏం చేస్తేవరా సన్నాసి అని అడగాలి కదా మనం. అదేవిధంగా కేసీఆర్ సర్కారులో 9 ఏళ్ల కాలంలో 2 లక్షల నౌకర్లు ఇచ్చింది. 1,60,000 పైచలకు నౌకర్లు ఓట్ల కంటే ముందే అయిపోయినాయి. 9 ఏళ్లలో ఓట్ల కంటే ముందు 30,000 పైచలకు ఉద్యోగాలు అన్నీ తయారు చేసి కాగితాలు పిల్లల చేతికి ఇచ్చే టైంలో ఎలక్షన్ వచ్చింది. పెడితే ఈ సర్కారు వచ్చినాక కేసీఆర్ తయారు చేసిన కాగితాలను మీ చేతికెళ్ళి ఇచ్చిండు. అంతే, చేసింది ఏం లేదు. కేసీఆర్ పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ఆ 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా అని చెప్పుకుంటేవాడు అంతకంటే రండతనం ఉంటుందా? ఏం చెప్పిండ్రు? చదువుకున్న పిల్లల్ని రెచ్చగొట్టడానికే మీరు డిగ్రీలు చేసిండ్రు, ఇంజనీరింగ్ చేసిండ్రు, మీ కొలువులు లేవు, కేసీఆర్ ఉంటే కొలువులు రావు అని చెప్పి బదనాం చేసిండ్రు. మేము మెగా డిఎస్సి పెడతామన్నారు. మెగా డిఎస్సి అంటే రాష్ట్రంలో మొత్తం ఎన్ని కొలువులు ఖాళీలు ఉన్నాయో వాళ్ళు చెప్పిన లెక్క 2 లక్షలు లేవు. 2 లక్షలు 2 లక్షల ఉద్యోగాలకు ఒకటేసారి భర్తీ చేస్తామని చెప్పారు. మేము సర్కార్లకు ఎక్కిన నెల లోపల పూర్తి చేస్తామన్నారు. మళ్ళీ 5 నెలలు వెళ్ళిపోయి ఆల్రెడీకి ఒక్క కొలువు కోసం కూడా నోటిఫికేషన్ వేయలే. చెప్పిన మాటలల్లో ఒక్కటంటే ఒకటి అమలు కావాలి కదా. కేసీఆర్ చెప్పినవన్నీ చేసిండు, చెప్పనివి కూడా చేసిండు ప్రజలకు 9 ఏళ్ల కాలంలో. కానీ మనమే పోగొట్టుకున్నాం. ఇక దినా మాంసం తిన్నోనికి లేదా దినా మంచిగా పప్పు కూరగాయలు మంచిగా తిన్నోనికి నోరు సప్పుడు పోతే కేసీఆర్ పెట్టిన బాగా కాంగ్రెస్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్ని కొలువులు ఈ శాఖలో ఈ డిపార్ట్మెంట్ లో మీరు చదువుకున్నారు. మీ కొలువులే లేవు. మేము వచ్చినామంటే మెగా డిఎస్సి వారం రోజులలో పెడతామని చెప్పి వాస్తవంగా 9 ఏళ్ల కాలంలో కేసీఆర్ సర్కారు 1,60,000 సర్కారు నౌకర్లు ఇచ్చి పిల్లలకు చదువుకున్న పిల్లలకు ఇంకో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు